కామారెడ్డి జిల్లాలో రైతులు పోరుబాట పట్టారు. ధాన్యం కొనుగోలు జాప్యంపై ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి గౌరవ్ చేశారు. దీంతో బీబీపేట్ సొసైటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించి 35 రోజులు గడుస్తున్నా ఇంకా కొనుగోలు చేయలేదని వారు ఆరోపించారు. కొనుగోలు లేకపోవడంతో వర్షానికి ధాన్యం తడిసి ముద్దైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలో రైతులు పోరుబాట పట్టారు. ధాన్యం కొనుగోలు జాప్యంపై ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి గేరవ చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కామారెడ్డి జిల్లాలో ఇవాళ గందరగోళమైన పరిస్థితి నెలకొంది. రైతులు ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా 3 రోజుల నుంచి కామారెడ్డి జిల్లాతో పాటు బిక్కనూరు, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిసినాయి. అకాల వర్షం రైతులకు ఇబ్బంది పెడుతుంది. ఈ నేపథ్యంలో దానికి తోడు ఇవాళ రైతులకు ఇబ్బంది కలిగించే చర్యలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. దాదాపుగా బీబీపేట మండల కేంద్రంలో 45 రోజులవుతుంది. నామమాత్రకంగా కాంటాలు నడుస్తున్నాయి. కాంటాలైన వడ్లు ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి రైస్ మిల్లకు తరలించడం లేదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అర్ధరాత్రి కురిసినటువంటి వర్షానికి ధాన్యం తడిసిపోయింది. ఈ నేపథ్యంలో ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. అదేవిధంగా గన్నీ బ్యాగుల కొరత ఉంది. ఈ నేపథ్యంలో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీబీపేట మండలంలో దాదాపుగా 1600 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉంది. దాదాపుగా అదే మాచారెడ్డి, బిక్కనూరుతో కలిసి దాదాపుగా వందలాది మెట్రిక్ టన్నుల ఇవాళ నిల్వ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి దగ్గరికి వెళ్లి రైతులు మా ధాన్యం ఎప్పుడు కొంటారు, కొనుగోలు ఎందుకు జాప్యం జరుగుతుంది, అసలు కొంటారా లేదా, మీ నుంచి క్లారిటీ లేదు, ఇవాళ ఎఫ్సిఐ నిర్వీర్యమైంది, అదే ఐకేపీ సెంటర్ ద్వారా నడిచే గోదాములు పనిచేయట్లేదు, అదేవిధంగా ఎందుకు నిర్లక్ష్యం జరుగుతుందనే విషయం పైన రైతులంతా ఆయనను గెరావ్ చేయడం జరిగింది. మీ పార్టీ అధికారంలో ఉంది కదా, గత 10 సంవత్సరాల్లో ఎందుకు ఇలా ఇబ్బంది జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరుగుతుందనే ఆగ్రహంతో రైతులు పిఎస్సి చైర్మన్ గా ఉన్నటువంటి ఇంద్రసేనారెడ్డికి గెరావ్ చేయడం జరిగింది, నిలదీయడం జరిగింది. రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేసినారు. మీరు ఓట్ల కోసమే మా దగ్గరకు వచ్చినారు తప్ప ఇవాళ రైతు కష్టంలో ఉన్నాడు, కనీసం ఆదుకునే బాధ్యత మరిచినారు, తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలి, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మీరు ఉన్నత అధికారులకు చేరవేయలేరు, కనీసం జిల్లా అధికారులు ఇప్పటి వరకు రాలేరు, కనీస సౌకర్యాలు కల్పించలేదు, ఇక్కడ తడిసిన ధాన్యం మొలకెత్తుతుంది, అయినా మీరు పట్టించుకున్నట్టు వ్యవహరిస్తున్నది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది, రైతులను ఆగం చేస్తుంది అనే విషయం పైన ఇవాళ అక్కడ డీసీఎంఎస్ చైర్మన్ గా ఉన్నటువంటి ఇంద్రసేనారెడ్డిని ప్రయాణ నిలదీయడం జరిగింది. ఆగ్రహంగా రైతులు ఉన్నారు. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలి, ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఏమీ చేయలేని పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు ఆగమవుతుంటే ఇవాళ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా రైతుల వద్దకు వెళ్లి కనీస భద్రత కల్పించలేదని రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రవీందర్.